23 ఇయర్స్ జర్నీ టోటల్ రైట్ మార్కెటింగ్. రైట్ కాకపోతే ఇందులో డిఫరెంట్ టూ టైప్స్ ఆఫ్ బిజినెస్. ఒక పార్ట్ ఇన్సూరెన్స్, ఒక పార్ట్ రియల్ ఎస్టేట్. కానీ ఎంత స్ట్రగుల్ అయితే ఒక మనిషి సామాన్యమైన స్థాయి నుంచి ఒక స్థాయికి ఎదగలుగుతాడు. అండ్ మనం మరి ఎంత బర్నింగ్ ఉండాలి, ఇలాంటి జర్నీ ఏ ఒక్కళ్ళని ఇన్స్పైర్ చేసినా కూడా అద్భుతం అన్న పాయింట్లో మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఒక్కసారి అసలు మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ, ఈ బిజినెస్ ఈ సక్సెస్ కన్నా ముందు జీవితం గురించి మనం మాట్లాడదాం సార్. మాది నెగిటివ్ ప్లేస్ యాక్చువల్లీ ఖమ్మం దగ్గర ఒక మారుమూల గ్రామం అండి. ఒక ఎడవెల్లి అనే గ్రామం మాది. రైట్. నేను అంటే 19th ఇయర్ నుంచే నా మార్కెటింగ్ జర్నీ స్టార్ట్ అయింది యాజ్ ఇన్సూరెన్స్ సెక్టార్లో. ఫస్ట్ చదువుకుంటూ ఇన్సూరెన్స్ ఏజెంట్గా చేశారు? లేదు, నాది డిగ్రీ డిస్కంటిన్యూ. ఓకే. బిఎస్సి డిగ్రీ డిస్కంటిన్యూ. రైట్. తర్వాత ఒక ఇన్సూరెన్స్ ఆర్గనైజేషన్లో స్టార్ట్ అయింది జర్నీ. ఇంకోటి ఏంటంటే మ్యారేజ్ కూడా, ఎర్లీ మ్యారేజ్. దట్స్ ఆల్వేస్ బెటర్ అండి కదా. సరే, అప్పుడే బాధ్యతలు అన్ని మీద పడ్డాయి మనకి. అప్పుడు స్టార్ట్ చేసాం. ఆ విధంగా స్టార్ట్ అయ్యి ఇన్సూరెన్స్ ఆర్గనైజేషన్లో ఒక 13 ఇయర్స్ పనిచేశాను నేను. 13 సంవత్సరాలు. అంటే ఈ 13 సంవత్సరాలు పనిచేసాం, కానీ ఓకే, నాకు మంచి ఎక్స్పీరియన్స్, నేను అక్కడ చాలా ఎక్స్పీరియన్స్ తీసుకున్నాను. నేను చాలా నేర్చుకున్నాను. నేను ఇన్సూరెన్స్లో చాలా నేర్చుకున్నాను. నేను ఆ అనుభవాన్ని మళ్ళీ ఇంకా అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఎవరికైనా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలనేది అందరికీ ఉంటుంది. ఎక్సలెంట్. నేను కూడా అప్పుడున్న దాని నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని ఇంకా వేరే బిజినెస్ ఆపర్చునిటీ చూశాను. ఇంకోటి మెయిన్ ప్రధాన కారణం నాకు మెయిన్ ఏంటంటే 2010-11 ఆ టైంలో ఇంకా ఫైనాన్షియల్ కొన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చేసినాయి సడన్గా. అంటే కొన్ని మనం అప్పులు ఇవ్వాల్సి వచ్చింది బయట కొంచెం. ఆ టైంలో ఇంకొకటి ఏంటంటే ఈరోజు సమాజంలో కూడా ఒకసారి ఒక స్టెప్ బ్యాక్ అయిపోతే మన గురించి రకరకాలుగా మాట్లాడుకుంటారు. మన గురించి వాడిట్లా వీడిట్లా అని మాట్లాడుకుంటారు. అంటే అవన్నీ మనకి ఇట్లా కాదు, మనం సక్సెస్ అయ్యి వీళ్ళకి చూపించాలి, మన సక్సెసే ఆన్సర్ అని చెప్పేసి నేను అనుకొని ఇంకా వేరే ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా అంటారు కదా, ఏదో మన టైం అంటూ మంచి టైం వస్తే అది ఎవరు ఆపలేరు. ఆ టైం నాకు 2013లో స్టార్ట్ అయిపోయింది. డీటెయిల్డ్గా పెడదాం. యాక్చువల్లీ 13 సంవత్సరాల పాటు మీరు ఎల్ఐసిలో మీరు వర్క్ చేశారు. నిజానికి ఒక మనిషి నెత్తి మీద బాధ్యత అనేది లేకపోతే అంత ఈజీగా కష్టపడడానికి ఇష్టపడరేమో అనుకుంటున్నాను. కరెక్ట్, అది ఒప్పుకుంటారా? అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఎల్ఐసి ఏజెంట్ అనేది ఒకానొకప్పుడు పట్టుకుంటే వదలరా బాబు అని అనేవాళ్ళు. కానీ ఇప్పుడు చాలా ఎలిగెంట్గా ఎగ్జాక్ట్గా అది ఫార్మెట్ ఏంటి లేదు అని అంటే ఈ ఎల్ఐసి వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది, తీసుకుంటే ఇది తీసుకోకపోతే ఇది అని చాలా ఎలిగెంట్గా వెల్ ఎడ్యుకేటెడ్గా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి వదిలేస్తున్నారు ఇప్పుడు. బట్ ఒకానొకప్పుడు నానుడు ఉండేది, ఎల్ఐసి ఏజెంట్ అంటే పట్టుకుని వదలరా బాబు అని చెప్పారు. సో నిజానికి ఒక ఏజెంట్కి కానీ ఒక ప్రోడక్ట్ సెల్ చేయాలని అంటే ఎంత కష్టం కదండి. చాలా కష్టం మేడం. అంటే చాలా ఛాలెంజింగ్స్ ఉంటాయి. మార్కెటింగ్ ఏంటంటే చేస్తే ఈజీ, చాలా ఈజీ. ఇంకొకటి ఏంటంటే మార్కెటింగ్ ప్యాషన్ ఉండాలి మేడం. కరెక్ట్. ప్యాషన్ ఉండాలి, లోపల ఉండాలి అది. ఇంకోటి ఏంటంటే ఏ పని కూడా చేసే పనిని మనస్ఫూర్తిగా ఇష్టపడాలి. అంటారు కదా, మనం వర్క్ని ప్రేమించాలని. కరెక్ట్. అది ఇష్టపడ్డప్పుడే మనం అనుకున్న సాధ్యపడుతుంది అన్నట్టు. అది అంటే ఇప్పుడు యాజ్ అ జర్నలిస్ట్గా కామన్ మ్యాన్గా నేను అడుగుతున్నాను మిమ్మల్ని, జనరల్గా ఎల్ఐసి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తే ఇన్ జనరల్గా సొసైటీలో ఉన్న క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళకి ₹1 వచ్చే ఎల్ఐసి పాలసీసే చెప్తారు, జనాలకి ఉపయోగపడే పాలసీ వీళ్ళు చెప్పరు అనేది. సో మీరు చేసినప్పుడు ఎలా చేశారు, ఇప్పుడు ఎలా ఉందంటే ఏం చెప్తారు? అంటే మేడం, అప్పుడు యాక్చువల్గా ఏంటంటే జనరల్గా ఏంటంటే కొంత మన స్వార్థం ఆలోచిస్తాం, అన్నీ అంటే బ్యాలెన్స్డ్ చూసుకోవాలి. బ్యాలెన్స్ చూసుకొని బిజినెస్ చేసాం మేడం. రైట్. అంటే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మేము చేసే బిజినెస్ అంతా ఆ టైంలో రూరల్ ఏరియాలో చేసామండి. ఇన్సూరెన్స్ మొత్తం రూరల్ ఏరియాలో చేసి చిన్నగా అర్బన్ సిటీస్లో అట్లా బిజినెస్ చేసేవాళ్ళం అన్నట్టు. కానీ అప్పటికిప్పటికి చాలా వేరియేషన్ అన్నట్టు. అప్పుడు ఏముంది మేడం, 3,000, 2,000, ₹1,000 ప్రీమియం ఇయర్లీ. 5,000 ట్రెడిషనల్ పాలసీస్, అన్ని ట్రెడిషనల్ పాలసీస్. ఇప్పుడు అన్ని యూలిప్ పాలసీస్ వచ్చేసినాయి. ఎందుకంటే 3 years, 5 years, 10 years అట్లా వచ్చేసినాయి ఇప్పుడు. అట్లా అంటే చాలా చేంజ్ అయిపోయింది మేడం. ఇన్సూరెన్స్ కంప్లీట్ చాలా చేంజ్ అయిపోయింది. అంటే కాన్సెప్ట్ మారిపోయింది. అంటే పబ్లిక్ ఏంటంటే అంత ఓపిక లేదు ఇక. అంటే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు మేము ఎదురు చూడలేము, మాకు ఈరోజు అయిపోవాలి, నెక్స్ట్ 5 yearsలో మాకు డబ్బులు రావాలి అంతే. ఇక ఇట్లా అయిపోయింది అన్నట్టు. ఇక మీరే ప్రస్తుతానికి ఏ ఇన్సూరెన్స్ కట్టారు మీరు? యాక్చువల్గా నాకు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి. ఓకే.
సో ఎందుకంటే ఈయన ఏ ఇన్సూరెన్స్ తీసుకున్నారో మనం అది తీసుకోవడం మంచిది. ఎందుకంటే దానికి సంబంధించిన పూర్తి నాలెడ్జ్ మీకు ఉంటుంది కాబట్టి. సార్ మీ ఉద్దేశ ప్రకారం టైమ్ ఈజ్ మనీ అంటారు కదా చాలామంది. సో మీ విషయంలో మీ లైఫ్ ఆల్మోస్ట్ 25 ఏళ్ల జీవితం, ఆల్మోస్ట్ 25 years అబౌవ్ లైఫ్, మీరు ఒక స్థాయికి వెళ్ళడానికి ఎంతో ప్రయత్నించిన ప్రయత్నం అదంతా. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 25 to 30 years అనుకోవచ్చా ఉద్దేశ ప్రకారం? 24 years మేడం. 24 years. సో ఈ పడ్డ కష్టం అంటే ఏం చెప్తారు సార్? యాక్చువల్లీ మేడం 13 చెప్పాను కదా ఆల్రెడీ, 13 years ఇన్సూరెన్స్ జర్నీ చేశారు. తర్వాత నేను ఒక బిజినెస్ ఎంచుకున్నాను చెప్పాను. అది ఏంటంటే డైరెక్ట్ చెప్తాను, కార్పొరేట్ రియల్ ఎస్టేట్ బిజినెస్. అంటే రియల్ ఎస్టేట్లో చాలా ఉంటాయి, మనం ఎంచుకుంది కార్పొరేట్ రియల్ ఎస్టేట్. అంటే ఈరోజు ఏంటంటే చాలామందికి రియల్ ఎస్టేట్ అనగానే ఒక నెగిటివ్ ఉంటుంది. అట్లా లేకుండా ఏంటంటే మనం పర్ఫెక్ట్గా మనం అంటే దాన్ని అన్నీ చూసుకొని సెలెక్ట్ చేసుకొని, నేను దాదాపు ఖమ్మం టు హైదరాబాద్ 7 years అప్ అండ్ డౌన్ చేశాను నేను. జర్నీ నాది 7 years. 7 years. ఆ టైంలో చాలా ఛాలెంజ్ మనకి చాలా మధ్యలో వచ్చినాయి. తెలంగాణ వచ్చింది మనకి, తెలంగాణ అప్పుడు స్టేట్ సపరేట్ కావాలని ఆ టైంలో బిజినెస్ స్టార్ట్ చేసాం. అంటే ఒక ఇప్పుడు గాలిపటం కూడా ఎదురుగా కరెక్ట్ అంతే కదా. మన జీవితం మన లైఫ్ కూడా అంతే. ఎన్నో మధ్యలో మనకి డిమానిటైజేషన్ అని లేకపోతే చాలా వచ్చినాయి మేడం. నెక్స్ట్ కరోనా వచ్చింది, అన్నిటికంటే ఇంపార్టెంట్. చాలా జాబ్స్ లే ఆఫ్ అయిపోయాయి. ఈ 11 yearsలో ఈ పార్ట్లో నేను అన్నీ చూశాను మేడం. అంటే ఇక అన్నీ మొత్తం కంప్లీట్ ఏమేమి ఎదురు కావాలో అన్నీ ఎదురైనాయి మనకి. ఇవన్నీ దాటుకుంటూ వచ్చామన్నట్టు ముందుకి. అంటే ఈరోజు ఏంటంటే సక్సెస్ అనేది నాకు తెలిసి నిలబడితే సక్సెస్ అవుతారు ఎవరైనా. ఫస్ట్ మనం ఏంటంటే నిలబడాలి, భయపడి అడుగు వెనకేయకూడదు అంటారు. అసలు 100%. అంటే ఇప్పుడు ప్రపంచంలో ఫెయిల్ అయ్యే వ్యక్తులు 2 ఉంటారట. ఒకళ్ళు ఏంటంటే ఎలాంటి పనిని మొదలు పెట్టిన వాళ్ళు ఫెయిల్ అవుతారు. రెండో పర్సన్ ఏంటంటే పని మొదలుపెట్టి మధ్యలో ఆపేసేవాళ్ళు ఫెయిల్ అవుతారు. సో దాన్ని పట్టుకుని ఖచ్చితంగా వదలకుండా ఉండేవాడు సక్సెస్ అవుతాడంట. ఖచ్చితంగా వదిలిపెట్టొద్దు ఇక. అంటే ఎన్నో ఉంటాయి, అడిల్స్ ఉంటాయి. అంటే లైఫ్లో ఒక స్థాయికి వెళ్ళాలంటే మనం దాన్ని ఒక పట్టుదలగా ఒక సంకల్పంతో తీసుకుంటేనే అది అవుతుంది. అంటే అది ప్యాషన్గా తీసుకోవాలి, అది ఇష్టపడాలి. మనం ఇష్టపడి ఎన్నో ఛాలెంజింగ్స్ని మనం అంటే ఎదుర్కొని ముందుకు వెళ్ళగలిగితేనే మనం సక్సెస్ అవుతాం లైఫ్లో. కరెక్ట్. నేను కూడా ఆ టైంలో యాక్చువల్లీ చెప్తున్నా కదా, 25 లక్షల అప్పుతో స్టార్ట్ అయ్యాను 2013లో నా జర్నీ. మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవాలి ఇదిగా. తర్వాత ఈరోజు 10 years తర్వాత ఈ 10 years క్రమంలో మంచి లైఫ్ స్టైలు, అంటే నాకు ఏదైతే కోరికలు నా డ్రీమ్స్ ఉన్నాయో అన్నీ ఫుల్ఫిల్ అయినాయి మేడం. ఇంటర్నేషనల్ ట్రిప్స్ అయితేనేమి, నెక్స్ట్ అందరికీ జనరల్గా ఏంటంటే నాకు ఆ టైంలో మంచి కార్లు పోతుంటే రోడ్డు మీద, ఇప్పుడు మీరు లగ్జూరియస్ వెహికల్లో తిరుగుతున్నారు. ఇప్పుడు అది మనం కొనగలమా నేను అనుకునేవాడిని. అంటే ఆ స్థాయికి మనం వెళ్ళగలమా అని అనుకునేవాడిని. కానీ వాస్తవంగా నేను ఆ స్థాయికి వెళ్ళాలని పనిచేయలేదు. జస్ట్ ఏంటంటే వర్క్ చేసుకుంటూ వెళ్ళాను, ఆటోమేటిక్గా ఆ స్థాయికి వెళ్ళిపోయాను అన్నట్టు. కరెక్ట్. వర్క్ చేస్తే బై ప్రొడక్ట్గా మిగతావన్నీ వెనకాలే వస్తాయండి. ఎగ్జాక్ట్లీ. అంటే ఇక్కడ ఏంటంటే మనం డబ్బు వెనక పరిగెత్తలేం మేడం. అంటే మనం ఏదైతే అనుకున్నాం ఒక పర్పస్, ఆ పర్పస్ కోసం నేను పనిచేశాను నేను. కరెక్ట్. ఎగ్జాక్ట్లీ. కరెక్ట్. ఆ తర్వాత 13 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు అదర్ బిజినెస్లోకి ఎందులోకి జంప్ అయ్యారంటే ఏం చెప్తారండి? చెప్తున్నాగా మేడం, సడన్గా ఆర్థిక సమస్యలు వచ్చినాయి. అంటే నేను చేస్తున్న ఇన్సూరెన్స్ బిజినెస్ అనేది ఓకే నడుస్తుంది. అంటే రోటీ కపడా మకాన్ టైప్లో వెళ్తాం. రోటీ కపడా మకానా కష్టం, రోటీ కపడానే. సరే నేను చెప్పాను కదా, ఇంకేమైనా చేస్తే బాగుంటుంది. అంటే సమాజంలో మనం ఒక గుర్తింపు, ఎందుకంటే నేను చూశాను మేడం, మనం ఒకసారి స్టెప్ బ్యాక్ అయినప్పుడు, ఎందుకంటే ఈరోజు మొత్తం కూడా మనీ మేక్స్ ఎవ్రీథింగ్. అంటే ఈరోజు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. అంటే ఈరోజు ఫ్యామిలీలో కానీ ఎవరైనా, ఈరోజు పేరెంట్స్ కానీ, వైఫ్ కానీ, పిల్లలు కానీ మనకు ఒక వాల్యూ ఇవ్వాలంటే మనం బాగా సంపాదించాలి, డబ్బు సంపాదించాలి, అంతే. ఈరోజు ఆటోమేటిక్గా మనం డబ్బు సంపాదిస్తే సొసైటీ కూడా మనని గుర్తిస్తుంది. అంటే ఈరోజు స్టేటస్కే వాల్యూ ఉంది ఈరోజు. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను పనిచేశాను మేడం. కరెక్ట్. అంటే ఇది కాదు, మనం అంటూ ఒక స్టేటస్ క్రియేట్ చేసుకోవాలి. ఈరోజు సక్సెస్ అయిన తర్వాత, అంటే అదే 25 లక్షల అప్పుతో హైదరాబాద్ బిజినెస్లోకి వచ్చి ఈరోజు అదే నేను సక్సెస్ అయ్యి 10 years తర్వాత అదే మెర్సిడీస్ బెంజ్లో నా ఖమ్మం వెళ్తుంటే ఎట్లుంటుంది మేడం, మా విలేజ్కి వెళ్తే. అంటే లైక్ దట్ సెలబ్రిటీ అంతే.